ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నారు. భార్య, నా గడ్డం పట్టుకుని నువ్వు ఎంత గట్టిగా లాగగలిగితే అంత గట్టిగా లాగబోయ్ అన్నాడు పెళ్లి కొడుకు పక్కనే ఉన్న పెళ్లి కూతురుతో. అకస్మాత్తుగా అతను అలా అడగటంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి తెలివి తక్కువ మాటలు నా దగ్గర మాట్లాడకండి అంది నొచ్చుకుంటూ. నేను చెప్పినప్పుడు నువ్వు చెయ్యి అంతే. "ఉమ్, నా గడ్డాన్ని పట్టుకుని బలంగా లాగు. గడ్డం లాగమని మీరెందుకు అంతగా పట్టుబడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. భార్య, నీ చెప్పేది వినిపించుకో. నా గడ్డం పట్టుకుని లాగమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీకు నా మీద ప్రేమంటూ ఉంటే నా గడ్డాన్ని తప్పక లాగుతావు. ఇదిగో నా గడ్డం, పట్టుకులాగు. మీ మాటల్ని నేను ఆమోదించను. ప్రాణాల కన్నా మిన్నగా ప్రేమించే వ్యక్తిని ఎలా బాధ పెట్టగలను? నేను అలా చేయను. భార్య, నిన్ను ప్రాధేయపడుతున్నా. నా మాట వినిపించుకోవా? నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైందా లేదా అన్నాడు కోపంగా. ఇక తప్పదన్నట్లుగా పెళ్లి కూతురు ఓ కృత్రిమమైన నవ్వు నవ్వి అయిష్టంగానే అతని గడ్డం పట్టుకుని సాధ్యమైనంత గట్టిగా లాగింది. భరించలేని నొప్పిగా ఉన్నా ఓర్చుకుని నవ్వటానికి ప్రయత్నించాడు. చూసావా, నాకసలు నొప్పే లేదు. నీ ప్రేమ మీద ఒట్టు నా ప్రేసకి. ఇక నీ వంతు వచ్చింది అంటూ ఆమె చెవులపైన వదులుగా వేళ్లాడుతున్న కురుల్ని పట్టుకుని గట్టిగా పీకాడు. అంతే, పెళ్లి కూతురు బాధతో గట్టిగా అరిచింది. ప్రియురాలా, చూసావా, ఇప్పుడొక విషయం బోధపడింది. నీకన్నా నాకు సహనం ఎక్కువేనని. ఎప్పుడైనా నువ్వు నన్ను చూసి పిడికిలి బిగించినప్పుడు కానీ, నా వైపు కోపంతో గుర్రుగా చూసిన సందర్భంలో కానీ ఈ సంగతి నువ్వు తప్పకుండా గుర్తుంచుకో. ఇలా చెప్పటంలో నా ఉద్దేశం ఏంటంటే, భార్యకి భర్తే ప్రభువు అన్నాడు అతను. ఈ చిన్న కథ రాసిన వారు రష్యన్ రచయిత చెహోవ్. కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని ఛానల్కు విచ్చేసి కథలు వింటూ ఉండండి. నమస్తే.